కను పాపగా కలకాపుగా నడిపించగా రామ్మా తడి చెంపను. నువ్వు మీ అక్క కలిసి మా కుటుంబాన్ని నాశనం చేద్దామని చూస్తున్నారు కదే. పెద్దదాన్నైనా కూడా నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నా కొడుకు జోలికి మాత్రం రాకు. మీ అక్కని చేసుకున్న పాపానికి నేను అనుభవించే కర్మ చాలు. ఏయ్, ఎందుకలా అరిచావు? బొద్దింకా ఏదో పెద్ద పుల్ని చూసినట్టు ఎందుకే అంత భయపడ్డావు? ఓవర్ యాక్షన్ ఆపి నోరు మూసుకుని పడుకో. ఇక్కడ బొద్దింకలుంటే ఎలా నిద్రపోతాం? కథలు బాగానే చెప్తున్నావే. బొద్దింకను చూసి భయపడేదానివి అంత దారుణంగా ఒక అమ్మాయిని ఎలా చంపావు? సర్లే అక్క, భయమంటుందిగా, వదిలే. ఏంటక్క మంచి నిద్ర పడుతుంటే? దీన్ని కొద్దిసేపు ఆట పట్టిద్దాం. పోన్లే అక్క, నిద్రపోతుంది కదా పాపం. నువ్వు ఊరుకో.
అమ్మా శ్రవంతి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? జానకేదో అయింది నాన్న. జానకి ఏదో అవడం ఏటమ్మా? నీకేదైనా పీడకలు వచ్చిందా? కాదు ఆగమ్మా, ఇంత రాత్రి వేళ ఎక్కడికమ్మా? నాన్న, జాను దగ్గరికి వెళ్ళాలి. అర్జెంటుగా నేను జాను చూడాలి. జానుకేదో అయిందని నా మనసు కీడు శంకిస్తోంది. ఒక్కసారి జైలుకెళ్ళి జానుని కలిసి వస్తాను నాన్న. జానుకేమీ కాదమ్మా, తన గురించి ఆలోచించి ఆలోచించి నీకు అలా అనిపిస్తుంది. అయ్యో, వచ్చి పడుకో అమ్మా. లేదు నాన్న, నేను ఒకసారి జాను చూడాలి. ఆగమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు వెళితే జైలు వాళ్ళు పర్మిషన్ ఇస్తారమ్మా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావటానికి మన ఇష్టమా ఏంటి? ఉదయాన్నే పర్మిషన్ తీసుకొని వెళ్ళి కలిసి వద్దాం. పదమ్మా, వెళదాం. పదమ్మా. రామ్మా. తమ్ముడు, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. ఏందా తాగమ్మా. ఏదో పీడకలు వచ్చినట్టుంది. పడుకో అమ్మా, ఏం భయం లేదు. పడుకో. పడుకోమ్మా. లోకమే కసురుకున్నా, చీకటి ముసురుతున్నా, వెన్నెలై తోడు రానా నీతోనా, కను పాపగా కలకాపుగా నడిపించగా రామ్మా, తడి చెంపను తుడిచేందుకు